ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏ ప్రాంగణంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ట్రైకర్ చైర్మన్ బోరకం శ్రీనివాస్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏమవుతుంది అది చెప్పాలి. ఏం కాయం బాగా జుట్టు బాగా సాధారణ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకి, జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పెట్టండి. ఒక దిక్సూసిగా ఉన్నటువంటి పోలవరం యువ శాసనసభ్యుడు, ఆదివాసీ ముద్దు బిడ్డ, వారితో పాటు ఏపీ ట్రైకర్ చైర్మన్, పోలవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గౌరవనీయులు శ్రీ బొరగం శ్రీనివాసరావు గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అతిథులకు అందరికీ శ్రీ బొరగం శ్రీనివాసరావు గారిని సాదరంగా
రావాల్సిన కోరుతా ఉన్నాం. వారికి సోకేసిన ఆహ్వానిస్తూ ఆదివాసీ బ్లాక్ సెల్యూట్ ఆర్డర్. తదుపరి ఆదివాసీకి ఆలాపన. నింగి నేలల్లో రెపరెపలాడిన జెండా ఆదివాసీ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పాలమూరు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి, అక్కలకి, అన్నలకి అందరికి కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏం వినిపించట్లేదు. జై ఆదివాసీ, జై ఆదివాసీ మాట్లాడతారు. మళ్ళీ తెలియజేస్తుంది అందరికి. ఒక ఆదివాసీ గిరిజన బిడ్డగా మాట్లాడతాం. ఆయన మళ్ళీ మర్చిపోయారు ఎమ్మెల్యేలు అంటారు. కానీ ఏ ప్రభుత్వంలో జరిగిందో మీరు ప్రజలకు తెలియజేయాలి. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల, అసమర్థత పాలన వల్ల జీవో నెంబర్ 3ని తీసివేస్తే నేను సుమారు అసెంబ్లీలో ఈ జీవో నెంబర్ 3 గురించి 4-5 సందర్భాల్లో నేను ప్రస్తావించింది. ఆ ప్రస్తావించిన మాటలు మీరందరూ ఈ మాట నేను తెలియజేస్తున్నాను. మొరగని కుక్క లేదంట, విమర్శించని నోరు లేదంట, ఈ రెండు జరగని ఊరు లేదంట. మన పని మనం చేసుకుంటూ వెళ్తాడు ఈ చిరు బాగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ, అభివృద్ధి అనేది మీరు ఎంత ఆడినా, నా మీద ఎంత బుర్ర చేరినా, నేను చేసే పోలవరం నియోజకవర్గాలు ఈ 5 సంవత్సరాల్లో నేను చేసే ఈ అభివృద్ధి ఎంతమంది అడ్డు వచ్చినా సరే అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దామని మీరు ఎంత బురద జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీరు కానీ, అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి ఎల్ఓసీలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా సరే మీకు అందించే విధంగా మన పోలవరం నియోజకవర్గాన్ని ఇంకా 3 ఏళ్లలో మరింత అభివృద్ధి చేసి మీ అందరికి కూడా అందిస్తానని సభాముఖంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ
ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి, అలాగే జైజెన్సీలో ఉన్నటువంటి చట్టాలని అమలు చేసేటువంటి ప్రక్రియ జరగాలంటే ఖచ్చితంగా కొన్ని అదృష్ట శక్తులు అడ్డపడుతుంటాయి. అయినప్పటికీ కూడా అధికారులు కానీ మేము కానీ ఇంకా తెగించి చేస్తుంటాం. మీ అందరి సహాయ సహకారంతో ఖచ్చితంగా నేను ఒక గిరిజన బిడ్డగా చట్టాలకి అన్యాయం జరిగితే మాత్రం మీతో పాటు నేను కూడా ఉద్యమం చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.